ఆంధ్రప్రదేశ్ 2026 లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్ 24, 25, 26 ఈ 3 రోజులు కూడా జరగనుంది ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో. ప్రస్తుతం అయితే అదే ప్రదేశంలో ఉన్నాం. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం. ఈ యొక్క స్పోర్ట్స్ ఏదైతే ఇటు సభ్యులందరూ శాసనమండలి సభ్యులు అయితే ఆడుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి సర్వంగా అంతా కూడా సిద్ధం చేశారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనం ఇదే ప్రాంగణం వద్ద అయితే ఉన్నాం. ప్రస్తుతం ఏదైతే విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం సంబంధించి ఇక్కడ భారీ స్టేడియం లైట్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం కావచ్చు. అలాగే మొత్తం స్టేడియం అంతా కూడా గత 4-5 రోజుల నుంచి కూడా ఇటు వాటర్ అంతా కూడా ఫిల్ చేస్తూ ఈ యొక్క స్టేడియం ఏదైతే ఇక్కడ మనం ప్రస్తుతం అన్నీ కూడా అంటే గట్టిగా అయ్యేలా కూడా మొత్తం దీనంతా కూడా చదును చేసిన పరిస్థితి కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. అంతా కూడా నీళ్లతో మొత్తం ఈ స్టేడియం అంతా కూడా చేసేసిన పరిస్థితి అయితే ఉంది. ఇటు ఏదైతే వాటర్ ట్యాంకులతో దీన్ని ఇంకా గట్టిగా మలిచే విధంగా అయితే ఏర్పాట్లు చేయడం కావచ్చు. అలాగే భారీగా లైట్లు అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క ఈవెంట్స్ ఏదైతే మధ్యాహ్నం 3 నుంచి కూడా జరుగుతున్న నేపథ్యంలో రాత్రి 7 అట్లా రాత్రి వరకు కూడా జరుగుతున్న నేపథ్యంలో భారీగా ఈ యొక్క స్టేడియం లైట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే గత ఏడాదిది పోలిస్తే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే 2026కు సంబంధించి లెజిస్లేటివ్ స్పోర్ట్స్ ఏదైతే ఈ యొక్క మీట్కి సంబంధించి దాదాపు అంటే 14 రకాల స్పోర్ట్స్ అన్నీ కూడా జరుగుతున్నట్లు కూడా ఇంతకుముందే దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఏపీ శాప్ చైర్మన్ రవినాయుడు వెల్లడించడం కూడా జరిగింది. అయితే మొదటిగా చూసుకున్నట్లయితే రేపు మధ్యాహ్నం మొదటి గేమ్ అయినటువంటి ఇటు టగ్ ఆఫ్ వార్ అయితే జరగనున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ టగ్ ఆఫ్ వార్ చూసుకున్నట్లయితే ఇటు స్పీకర్ అయిన పాత్రుడు కావచ్చు, అలాగే డిప్యూటీ స్పీకర్ అయినటువంటి త్రిపుల్ ఆర్ కావచ్చు, వీళ్ళిద్దరూ ఈ యొక్క టగ్ ఆఫ్ వార్లో కూడా ఈ యొక్క గేమ్ ఉండనున్నట్లు కూడా మరి చూస్తున్నాం. ఎందుకంటే గత ఏడాది చూసుకున్నట్లయితే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింతగా స్పోర్ట్స్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి, క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలి, అలాగే శాసనసభ్యులు ఈ యొక్క స్పోర్ట్స్ ఆడిన నేపథ్యంలో కూడా ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఇంకా ప్రోత్సాహాలు ఇంకా స్థాయికి వెళ్తాయి అనే నేపథ్యం ఏదైతే సీఎం చంద్రబాబు యొక్క ఆలోచన నేపథ్యంలో కూడా ఇది అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ అనేది కూడా నిర్వహించడం కూడా జరిగింది. ఇట్లా అత్యంత కీలకంగా ఈ యొక్క స్పోర్ట్స్ గత ఏడాదిలో చూస్తే రెండు రోజులు మాత్రమే జరిగాయి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు యొక్క చొరవతో చూసుకున్నట్లయితే మరొక రోజు ఎక్స్టెండ్ అయిందని కూడా తెలుస్తుంది. మనం చూడొచ్చు విజువల్లో వాటర్ ట్యాంక్ ఏదైతే ఉందో ట్రాక్టర్ ఉన్నటువంటి వాటర్ ట్యాంక్తో కూడా మొత్తం ఈ యొక్క ట్రాక్ ఏదైతే ఉందో, ఎందుకంటే అథ్లెటిక్స్ కూడా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అథ్లెటిక్స్ సంబంధించి కూడా ఎక్కడెక్కడ దాన్ని నీళ్లతో గట్టి పడే విధంగా దాన్ని అంతా కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఒకవైపు భారీ లైట్స్ కావచ్చు. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఒక క్రికెట్ ఆడడానికి కూడా పిచ్ సంబంధించి కూడా ఇప్పటికే మొత్తం గట్టిగా ఏ విధంగా అంటే మొత్తం చదును చేయడం కావచ్చు, అలాగే మొత్తం ఏ విధంగా పిచ్ ఏ విధంగా తయారు చేయాలి ఆ విధంగా కూడా ఏపీ శాప్ నుంచి కూడా అన్ని ఏర్పాట్లు చేసామంటూ కూడా మరి రవినాయుడు వెల్లడించిన పరిస్థితి ఉంది. అనేక గేమ్స్ ప్రధానంగా చూసుకున్నట్లయితే మొదటి రోజు చూసుకున్నట్లయితే ఇటు టగ్ ఆఫ్ వార్ అవుట్, అలాగే అథ్లెటిక్స్, వాలీబాల్, త్రోబాల్, టెన్నికాయిట్, కబడ్డీ ఇవన్నీ కూడా జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. తర్వాత చూసుకున్నట్లయితే రెండో రోజు మూడో రోజు అంటే 25, 26 తారీఖులకు సంబంధించి ఒక క్రికెట్ గేమ్ అయితే జరగనున్న నేపథ్యం కనిపిస్తుంది. మధ్యాహ్నం 3 గంటల నుండి కూడా 7 గంటల వరకు కూడా ఈ క్రికెట్ గేమ్ జరిగే అవకాశం అయితే ఉంది. దీంట్లో ఈ యొక్క క్రికెట్ గేమ్స్ సంబంధించి చూసుకున్నట్లయితే అత్యంత కీలకంగా అంటే పెద్దగా అంటే దాదాపు ఈ గేమ్స్ అన్నిటికి సంబంధించి కూడా 150 పైనే సభ్యులందరూ కూడా పాల్గొంటున్నారు అనేది కూడా ప్రాథమికంగా తెలుస్తుంది. 6 క్రికెట్ గేమ్స్ అనేవి ఉన్నాయి. ఈ యొక్క దీంట్లో చూసుకున్నట్లయితే కీలకమైన నేతలందరూ కూడా ఇటు ఈ యొక్క గేమ్స్ సంబంధించి కెప్టెన్లుగా వైస్ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. ఆ యొక్క మొదటిగా చూసుకున్నట్లయితే ఇటు పల్లా శ్రీనివాసరావు ఏపీ టీడీపీ అధ్యక్షులైనటువంటి ఎవరైతే ఉన్నారో పల్లా శ్రీనివాస్ కావచ్చు, అలాగే దీనికి కెప్టెన్గా అయితే ఉంటారు. అలాగే నాదెండ్ల మనోహర్ కావచ్చు, దీనికి మరొక క్రికెట్ టీంకి కెప్టెన్గా వ్యవహరించనున్నారు. అలాగే సుందరపు విజయ్ ఈ యొక్క వైస్ కెప్టెన్గా ఉండనున్నారు. అలాగే ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి సత్యకుమార్ యాదవ్ మరొక క్రికెట్ టీంకి కెప్టెన్గా ఉండనున్నారు. అలాగే అచ్చెన్నాయుడు కూడా మరొక క్రికెట్ టీంకి అయితే ఆయన కూడా కెప్టెన్గా వ్యవహరించున్నారు. అలాగే ఇటు దానికంటే క్రికెట్కి సంబంధించే కాకుండా ఇటు కబడ్డీలో కూడా ఎక్కువగా పార్టిసిపెంట్స్ ఈసారి జరగనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీంట్లో ఒక టీంకి కెప్టెన్గా అయినటువంటి బీసీ జనార్దన్ ఉండగా దానికి వైస్ కెప్టెన్గా అయినటువంటి యార్లగడ్డ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఒక కెప్టెన్కి ప్రధానంగా కబడ్డీ గేమ్ ఖచ్చితంగా నిర్వహించాలనే నేపథ్యం గట్టిగా ఇటు డిప్యూటీ స్పీకర్ అంటే రఘురామకృష్ణరాజు కూడా మరి వెల్లడించారంటూ కూడా మరి రవినాయుడు చెప్పిన నేపథ్యం అయితే మనం ఇంతకుముందే చూసినాం. కాబట్టి త్రిబుల్ ఆర్ కూడా ఒక టీంకి కెప్టెన్గా ఉండనున్నట్లు కూడా తెలుస్తుంది. అలాగే ఇటు వాలీబాల్ కావచ్చు, ఇటు అనేక గేమ్స్ ఇలా అన్నీ కూడా జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అంటే గత వైసీపీ ప్రభుత్వంలో కూడా ఎక్కడ కూడా స్పోర్ట్స్ అనే దానికి ఎక్కడ కూడా లేకుండా దాన్ని అయితే నిర్వీర్యం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది అంటూ కూడా ఇంతకుముందే ఈ యొక్క ప్రెస్ మీట్లో అందరూ కూడా మరి వారైతే చెప్పిన పరిస్థితి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే గతంలో ఏ విధంగా స్పోర్ట్స్కి టీడీపీ హయాంలో కావచ్చు, గత ప్రభుత్వం ఏ విధంగా
స్పోర్ట్స్ పెద్దపీట వేసిన నేపథ్యం. అదే 2024 కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని రంగాలతో పాటు కూడా స్పోర్ట్స్‌లో కూడా అత్యంత ముందుకు వెళ్ళాలి. క్రీడాంధ్రప్రదేశ్‌గా ఏర్పాటు చేయాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గేమ్స్ అన్ని గేమ్స్ కూడా పార్టిసిపేట్ చేసి ఆరోగ్యంగా అందరూ ఆరోగ్యంగా మెలగాలనే ఒక దృఢ నిశ్చయంతో కూడా సీఎం ఒక చొరవతో మరి ఎక్కడెక్కడ చూసినా కూడా స్పోర్ట్స్‌కి పెద్దపీట వేస్తూ ఆయా నియోజకవర్గంలో కూడా మరి మేమందరూ కూడా ముందుకు వెళ్తున్నాం. సీఎం యొక్క ఆదేశాలు కావచ్చు, సీఎం యొక్క సూచనలు అంటూ కూడా ఆయా నియోజకవర్గ సభ్యులందరూ కూడా వెల్లడిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇటీవల జరిగిన ఏదైతే ఫెస్టివల్‌కి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున అనేక క్రికెట్ గేమ్స్ కానీ అనేక రకాల గేమ్స్ సంబంధించి లీగ్స్ కూడా ఏర్పాటు చేయడం, భారీ మొత్తంలో కూడా అనేక భారీ ప్రైజులు అనేవి కూడా దానిలో పెట్టడం. అలాగే మంగళగిరిలో చూసుకున్నట్లయితే మంత్రి నారా లోకేష్ కూడా అత్యంత ప్రామాణికంగా స్పోర్ట్స్‌కి పెద్దపీట వేసిన సంగతి తెలిసిన విషయమే. సో ఈ నేపథ్యంలో మొదటి రోజు చూసుకున్నట్లయితే ఇటువంటి గేమ్స్ ఏదైతే తగ్ ఆఫ్ వార్, అథ్లెటిక్స్, వాలీబాల్, త్రోబాల్, టెన్నికాయిట్, కబడ్డీ ఇవన్నీ కూడా జరిగిన నేపథ్యం. తర్వాత రోజు చూసుకున్నట్లయితే ఏదైతే ఇటు 25, 26 తారీఖుల్లో ఇటు కబడ్డీ కూడా జరుగుతున్న నేపథ్యం. అది మధ్యాహ్నం 3 నుండి 7 గంటలకు కూడా జరగనుంది. ఇంకా షటిల్, బ్యాడ్మింటన్ కావచ్చు, అలా పికెల్ బాల్, ఈ 2 రకాల గేమ్స్ సంబంధించి ఏదైతే 25, 26 జరుగుతుంది కాబట్టి దండమూడి ఇండోర్ స్టేడియంలో కూడా జరగనున్నాయి. అలాగే మరికొన్ని గేమ్స్ ఏదైతే 25, 26 తారీఖుల్లో ఏ గేమ్స్ ఆడతారనేది కూడా చూస్తే ఇటు మ్యూజికల్ చైర్స్ కావచ్చు, టెన్నిస్ కావచ్చు, అలాగే టేబుల్ టెన్నిస్ కావచ్చు, చెస్ అండ్ క్యారమ్స్ ఇవి కూడా జరగనున్నాయి. అంటే ప్రధానంగా ఇటువంటి గేమ్స్ సంబంధించి ఒకవైపు చాలామంది కూడా ఇటు మహిళా సభ్యులు కూడా ఉన్నారు. సో వారు కూడా చాలా పెద్ద ఎత్తున వారు కూడా ఒక పార్టిసిపేట్ చేయడానికి చాలా ముందుకు వస్తున్నారు. ప్రోత్సాహం అంటే ఆ విధంగా, ఎందుకంటే స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలనే నేపథ్యం వారు కూడా అత్యంత అంటే ముందుకు వస్తున్నారు ఆడడానికంటూ కూడా మరి చెప్పుకొస్తున్నారు. కాబట్టి చూడాలి 24, 25, 26 ఈ 3 రోజులు కూడా మరి సభ్యులందరూ కూడా ఈ యొక్క గేమ్స్ అనేది మరి ఆ వివిధ గేమ్స్ అన్నింటిలో కూడా వారు పార్టిసిపేట్ చేయనున్నారు. కాబట్టి అత్యంత కీలకంగా ఈ యొక్క గేమ్స్లో కూడా మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆడితే బాగుంటుందంటూ కూడా చాలా వరకు కూడా ఒక ఆసక్తి ఉన్న నేపథ్యంలో వారందరూ కూడా ఇటు నారా లోకేష్ కావచ్చు, సీఎం గారు కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా కీలకమైన అందరూ కూడా ఇక ఇన్విటేషన్ కూడా ఇవ్వడం జరిగిందంటూ కూడా ఇటు రవినాయుడు కావచ్చు అందరూ కూడా చెప్పుకొస్తున్నారు. కాబట్టి చూడాలి రేపు ఎల్లుండు ఈ మరుసటి రోజు 3 రోజులు జరుగుతున్న ఈ యొక్క ఏదైతే ఈ యొక్క స్పోర్ట్స్ సంబంధించి ఏదో ఒక గేమ్లో అయినా ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కనపడనున్నారా అనే ఏదైతే అంశం ఉందో సో చాలా ఆసక్తి అయితే నెలకొందని కూడా తెలుసు. ఒకవైపు ఏదైతే వైసీపీ సభ్యులు ఉన్నారో వారందరూ కూడా ఇటు అధికారంగా కూడా ఇన్విటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. గతంలో కూడా రాలేదు కాబట్టి సో ఈ ఏడాది కూడా రాదు అనే నేపథ్యం అనేక విమర్శలు కూడా ఇటు కూటమి నేతల నుండి కూడా వస్తున్న పరిస్థితి ఏదైతే ఉందో ఇది కూడా చూస్తాం. సో ఏదేమైనా సరే ఒక అత్యంత ఆహ్లాదకరమైన అలాగే మంచి వాతావరణంలో ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ వివిధ రకాల గేమ్స్ అన్నీ కూడా జరగనున్నాయి. కాబట్టి సో ఎందుకంటే బిజీ షెడ్యూల్ రోజువారీ కూడా వారి యొక్క ఏదైతే ఇటు ప్రజల్లో నిమగ్నం అవ్వడం కావచ్చు, అలాగే రాజకీయాల్లో నిమగ్నం అయిన నేపథ్యంలో సో చాలా వరకు ఒక స్ట్రెస్ బడన్ అనేది కూడా తగ్గించుకోవడానికి ఈ యొక్క 3 రోజులు కూడా మాకు కూడా రిలీఫ్గా ఉంటుందంటూ కూడా మరి సభ్యులు చెప్పుకొస్తున్నారు. కాబట్టి సో ఈ 3 రోజులు అత్యంత గ్రాండ్గా జరగనున్నాయి. కాబట్టి అన్ని ఏర్పాట్లు స్టేడియంలో కూడా చేయడం కూడా జరిగింది. సో చూడాలి రేపు 24, 25, 26 ఈ 3 రోజులు కూడా వివిధ రకాల స్పోర్ట్స్ జరిగే దాంట్లో సభ్యులందరూ కూడా మరి ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తారు, అలాగే ప్రజలందరూ కూడా ఏ విధంగా అలరించనున్నారు అన్నిటి మీద కూడా చాలా ఆసక్తి నెలకొందనేది కూడా తెలుస్తుంది. కెమెరా పర్సన్ ఫణితో ప్రవీణ్, తెలుగు 360, విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి.